వేద పాఠశాలకు అందరికీ స్వాగతం. ఈరోజు నమలే రామ్మోహన్ రావు గారు సేవా తత్వం గురించి మాట్లాడతారు. ద కంట్రోల్ ఈస్ గివెన్ టు సార్. నమస్తే సార్. గురుభ్యో నమః. నమస్కారము శ్రోతలందరికీ. నా పేరు రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. 2013వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. బ్యాంక్ సర్వీస్ లో ఉండగా కూడా నేను ఈ అధ్యాపక వృత్తిలో వాడికి అంత నాలెడ్జ్ తెలుసా నీకు? టక్ మినిట్ మాట్లాడతాడు. అధ్యాపక వృత్తిలో ఒక 4 సంవత్సరాలు ట్రైనింగ్ వర్టికల్లో పనిచేయడం జరిగింది. చెన్నైలో 2 సంవత్సరాలు, విజయవాడలో 2 సంవత్సరాలు. ప్రతి పెద్ద బ్యాంకుకి కూడా ప్రత్యేకంగా సిబ్బంది శిక్షణ సంస్థ ఉంటుంది. 2013లో రిటైర్ అయిన తర్వాత నేను బ్యాంకింగ్లో అక్కడక్కడ క్లాసులు తీసుకుంటున్నప్పటికీ నేను ఈ బిహేవియరల్ సైన్సెస్, దాన్ని మనము జీవన నైపుణ్యాలు, జీవన విద్య అంటుంటాము, వాటిల్లో కొంచెం నాకు అభిరుచి ఉండడం చేత వాటి పట్ల మక్కువతో ఆ రకమైన ప్రోగ్రామ్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంటుంది. సంజీవ్ రెడ్డి గారు ఈరోజు ఈ సేవాభావం అనే అంశం మీద మాట్లాడవలసిందిగా అడిగారు. సో సేవ అంటే ఏమి? సర్వీస్ అంటే నేను కొంత మేనేజ్మెంట్ పరిభాష దీనికి జోడించి చెప్తుంటాను. ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకైనా కూడా కాంట్రిబ్యూటర్స్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ ఎనీ నేషన్, ద కాంట్రిబ్యూటర్స్ ఆర్ త్రీ మెయిన్ సెక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. ఒకటి అగ్రికల్చరు, రెండవది ఇండస్ట్రీ, మూడవది సర్వీస్. అయితే అన్నిటికన్నా అత్యంత పురాతనమైనది వ్యవసాయము, అగ్రికల్చర్. వ్యవసాయానికి వ్యవసాయదారుని మనం అచ్చమైన తెలుగులో ప్రాచీన భాషలో కృషీవలుడు అంటారు. అంటే కృషీవల తత్వము, కృషి చేసేవాడు కృషీవలుడు, వ్యవసాయదారుడు అంటే సొంతగా వ్యవసాయం చేసేవాడు కృషి చేస్తాడు కాబట్టి కృషీవలుడు అని పేరట్లా. ఆ తర్వాత ఒక 200-300 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీ అనేటువంటిది, అంటే మాస్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడము, మాస్ ప్రొడక్షన్స్, మాస్ స్కేల్లో మాస్ కన్జంప్షన్, ఇది జరిగి ఇండస్ట్రీ వచ్చింది. తదనంతర కాలంలో దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఈ సర్వీసెస్, నాట్ ఈవెన్ 100, 50-60 ఇయర్స్ నుంచి సర్వీసెస్ అనే సెక్టర్ వచ్చింది. సో దట్ వే వీ హ్యావ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్. ఇన్ షార్ట్ ఐ సే ఐఏఎస్. మనకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే, ఐఏఎస్ అంటే అందరికీ బాగా వెలుగుతుంది ఈజీగా. సో ఆర్డర్ కొంచెం అటు ఇటు అయినా కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్, దట్ ఐ డినోట్ బై ఐఏఎస్. కానీ మనం ఏదైతే సర్వీసు, సేవా గుణము, సేవా ధర్మము, సేవా భావము, సేవా నిరతి, సేవా తత్పరత అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నామో, ఆ సర్వీస్కి ఈ సర్వీస్కి ఎంతో కొంత ప్రాథమికమైన సంబంధం ఉన్నా కూడా అంతగా లేదు. దట్ ఈజ్ వన్ థింగ్. దెన్ రెండవ పాయింట్, ఈ ఎకానమీ, ఈ ఐఏఎస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్లోనే టాక్సేషన్స్ అన్ని మధ్యలో మనకి క్రోడీకరించి యూనిఫై చేసి జిఎస్టీ అనే కాన్సెప్ట్ వచ్చింది మనకి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేసి. గూడ్స్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఒకటి, అంటే మిషన్ ప్రొడ్యూస్డ్ గూడ్స్, అగ్రికల్చర్ నుంచి వచ్చినవి. కమాడిటీస్ అంటుంటాం మనం. కమాడిటీస్ అంటే కూడా దాదాపుగా బేసిక్ నీడ్స్కి పనికొచ్చేది కమాడిటీస్. సో అగ్రికల్చర్ గుడ్స్ నుంచి వచ్చినవే దాదాపుగా కమాడిటీస్. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్, కమాడిటీస్, అండ్ ద అదర్ గూడ్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ప్లస్ సర్వీసెస్. వీటన్నిటికీ కామన్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అనేసి అది ఒక పాయింట్ ఉంది. సో ఇవి అలా వదిలేస్తే, నేను ఇందాక మీకు ఏదైతే ఐఏఎస్ అనేటువంటి పదం నేను అన్నానో, యూనియన్ సివిల్ సర్వీసెస్ లో యూపీఎస్సీ వాళ్ళు పరీక్ష నిర్వహించి ప్రతి సంవత్సరము కొంతమందిని తీసుకునే సర్వీసెస్ లో
మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఏఎస్, ఐఏఏఎస్ ఈ రకంగా నానా రకాలైనటువంటి ఒక 15-16 రకాలైనటువంటి సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఈ పదాన్ని కనుక చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే చివరిలో సర్వీసెస్ అనేది వస్తుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, లైక్ దట్. అథారిటీ అని ఎక్కడ రావట్లేదు, మీరు ఆ పదం గమనించాలి. కానీ అంటే దీని అర్థం ఏంటంటే all these category of the class 1 officers are supposed to serve the society, serve the nation, serve the mankind. How far they are justifying to the title they hold, the title given to them, which ends with the word service, is వాళ్ళ అంతరాత్మకి వదిలేయాల్సినటువంటి విషయము. At the same time, గవర్నమెంట్ సర్వెంట్ అంటాం మనం. క్లాస్ 4 నుంచి మొదలుపెట్టి ప్యూను, స్వీపరు ఈజ్ గవర్నమెంట్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ లో ఉండే వాళ్ళందరినీ కూడా వీసే గవర్నమెంట్ సర్వెంట్. సర్వెంట్ అంటే సేవకుడు, ప్రభుత్వ సేవకుడు. ప్రభుత్వ సేవకుడే కాకుండా వాళ్ళు ప్రజా సేవకులు కూడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ సర్వెంట్ కి ప్రత్యామ్నాయ పదము ఇంకోటి ఉంది, పబ్లిక్ సర్వెంట్ అనేసి. సో ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ సర్వెంట్, బట్ దే ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. అయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హౌ ఫార్ దే ఆర్ బిహేవింగ్ లైక్ ఏ సర్వెంట్ టు ద పబ్లిక్. They are not only servant to the government who is their paymaster, who pays them the salary, one thing, and they are also a servant to the customer of the government. Who is the customer of the government? All voters, all citizens of the country. ప్రజలంతా ప్రభుత్వం యొక్క మన అంటే నేను కొంచెం లాంగ్వేజ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మనము కస్టమరు, కన్స్యూమరు అయితే సిటిజన్ అనేటువంటి ఏదైతే పదాలు యూజ్ చేస్తామో అల్టిమేట్ గా గవర్నమెంట్ కి వచ్చేసి ప్రభుత్వానికి వచ్చేటువంటి కస్టమర్స్ అంతా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. అయితే ఈ గవర్నమెంట్ సర్వెంట్ అనే వాళ్ళు ఎంతెంత వరకు వాళ్ళ యొక్క సేవా ధర్మాన్ని సిటిజన్స్ కి వాళ్ళ సేవలను చేస్తున్నారనేటువంటి విషయము వాళ్ళు దే హ్యావ్ టు చెక్ ఫర్ దెమ్సెల్వ్స్. మనమంతా కూడా జీవితంలో రెండు రకాలుగా we will be giving our output. అవుట్పుట్ అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు, సేవ కానీ పనులు కానీ మనము రెండే విధానాల్లో చేస్తుంటాము. ఒక విధానము యాజ్ అన్ ఇండివిజువల్, వ్యక్తిగతంగా, యాజ్ రామ్మోహన్, యాజ్ సంజీవ రాయుడు, లైక్ దట్, లైక్ ఎనీబడి. రెండవది ఇన్ గ్రూప్స్. చిన్న గ్రూప్ నుంచి మొదలుపెట్టి ఏ గ్రూప్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్ ఈజ్ ఏ గ్రూప్. A family, a married person with a couple of children, either 1 or 2 children, is family, a group. A company in which you are working is a group. A community, a group. A Jilla Parishad, a group. A GHMC, for which elections are being held shortly, is a group. State government, a group. Infosys company, a group. ఈ రకంగా మనము అయితే వ్యక్తిగతంగా ఇండివిజువల్ హోదాలో కానీ ఒక గ్రూప్, వెదర్ ఇట్ ఇస్ ఏ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. ఫ్యామిలీ ఈజ్ ఏ ఇన్ఫార్మల్ గ్రూప్, ఏ కంపెనీ ఈజ్ ఏ ఫార్మల్ గ్రూప్. గ్రూప్ కానీ ఇండివిజువల్ గా కానీ వదిలేసి మూడవ రకమైనటువంటి రూపము, ప్రతిరూపము లేదు మనం పనిచేసే విధానాలలో. దిస్ ఈజ్ వన్ థింగ్ వీ నీడ్ టు అబ్జర్వ్. దెన్ మనం ఏదైతే సర్వీస్ గురించి మాట్లాడుతున్నామో ఇక్కడ మన సందర్భంలో ప్రస్తుతము సేవా తత్వము, సేవా ధర్మము, సేవ అంటే సర్వీస్. సర్వీస్ టు హూమ్? సర్వీస్ బై హూమ్? సర్వీస్ టు మ్యాన్ కైండ్. మానవాళికి సర్వీస్ టు మ్యాన్ కైండ్, మానవ సముదాయానికి మనం చేసే సేవను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఎవరు సేవ చేయాలి? ఇందాక నేను చెప్పినట్టు at the individual level we can serve, at the group level also we serve. Group level lo ante there should be a formal organization, there are certain trusts,
కొన్ని ట్రస్ట్లు అదే పనిగా ఫ్యామిలీ ట్రస్ట్లు, ప్రైవేట్ ట్రస్ట్లు ఉంటాయి, ఫౌండేషన్స్ ఉంటాయి, ఎన్జిఓలు, సొసైటీస్, వీళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకి, వాళ్ళ యొక్క అభిప్రాయాల మేరకి, వాళ్ళ యొక్క ఉద్దేశము, పర్పస్, గోల్స్ మేరకి దే విల్ బి సర్వింగ్. ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్ లెవెల్లో కూడా there are many people who serve the mankind. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలో సోను సూద్ గారని హిందీ విలన్ సినిమా యాక్టర్. నేను జనరల్ గా సినిమాలకి అంత అనుకూలమైన వ్యక్తిని కాదు, బట్ వాట్ ఎవర్, సిన్స్ it is being told, publicized in the media, that he at his personal level he has helped many people during the corona days. అది ఒక సేవకి నిదర్శనంగా మనము తీసుకోవచ్చు. అలాగే ఇండివిజువల్ లెవెల్లో అంటే ఇండివిజువల్ ఒక వ్యక్తి, ఈ వ్యక్తిలో కనుక మహమాన్వితమైనటువంటి శక్తి ఉన్నప్పుడు వ్యక్తి శక్తి కింద ఎదుగుతాడు. A individual becomes a ultimate power, if not ultimate, a huge power, a force to reconcile with అనే పదం యూస్ చేస్తుంటాను నేను అప్పుడప్పుడు. ఫోర్స్ టు రికన్సైల్ విత్. మనం మామూలుగా 1-to-1 లో మామూలు వాళ్ళైతే మనం లెక్క చేయము. అదే ఎంతో కొంత యుక్తి శక్తి ఉన్న వాళ్ళైతే, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ అని కాదు, యుక్తి శక్తి మెండుగా ఉన్న వాళ్ళని ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వీ నీడ్ టు రికన్సైల్ టు హిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. జోహో చైర్మన్, ఐ ఫర్గాట్ ద నేమ్, జోహో లైక్ జూమ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ఒకటైనటువంటి జోహో యొక్క చైర్మన్ ఈజ్ ఏ తమిళియన్. Recently, he has taken a decision to shift the world headquarters of the Joho to a small village in Tamil Nadu. అది ఈ మధ్య మీడియాలో కూడా చాలా వచ్చింది. అంటే అది ఒక రకమైనటువంటి సేవ. అతనికి there is no compelling need to shift the world headquarters from US to a small village, tiny village in Tamil Nadu. But he thought that ఆయన వ్యక్తి నుంచి శక్తికి ఎదిగి ఒక శక్తిగా ఉన్నప్పుడు మాతృభూమి, మనం అమ్మ నాన్న కార్యక్రమం అన్నాము, మాతృభూమి, మాతృదేవత, మాతృమూర్తిని అనుసరించి పితృదేవుడు. అంటే తల్లిని అనుసరించి తండ్రి, తండ్రిని అనుసరించి తల్లి కాదు జనరల్ గా. అందుకే మనం ఎంఎస్సి పంపించండి కదా, ఊరగాయలు అవి అన్ని అక్కడ ఖాళీ చేసింది, రాగులు తానం లేదు అని అన్ని తెచ్చిపోయింది. కొంచెం మ్యూట్ చేసుకోండి అమ్మా. పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది కూడా ఒక రకమైన సేవ అనే నేను భావిస్తాను. సార్ మ్యూటెడ్ గో హెడ్. ఓకే, అంటే ఇతరులకి మనము ఇబ్బంది కలిగించకపోవడం కూడా ఒక సేవనే. సేవకి అంటే ఒక బ్రాడ్ విస్తృతార్థంలో తీసుకుంటే ఏదైనా కూడా సేవనే. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, లీవ్ నాట్ ఎట్ కాస్ట్ ఆఫ్ అదర్స్, ఇతరుల మీద ఆధారపడి జీవించకపోవడం కూడా ఒక సేవనే. ఏ రకంగా సేవ అంటే, దట్ ఈస్ ఏ సెల్ఫ్ సర్వీస్ టు సెల్ఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెరీ సహదేవులు గారా ఇక్కడ ఎవరు, రైట్, ఎనీవే నో ప్రాబ్లం. మనకి ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉంది, మీకు తెలిసి ఉండొచ్చు. బట్ నేను ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ ఆర్ఎస్ఎస్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నేమ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాంట్లో నుంచి యూ టేక్, రాష్ట్రం వదిలేయండి, రాష్ట్రం అంటే నేషన్ అనే అర్థము. వదిలేయాల్సిన పని లేదు. ఏ దేశస్థులైనా, ఏ జాతీయుడైనా ఆ జాతి పట్ల అతనికి కొంత బాధ్యత ఉంటుంది. ఆ జాతి కానీ, ఏ దేశీయుడికి కానీ, ఏ జాతికి చెందిన వాడికి కానీ ఆ దేశం పట్ల, ఆ జాతి పట్ల కొంత బాధ్యత ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఎనీవే, వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ఆర్ ఇగ్నోర్ దట్ ఆల్సో. దెన్ ఎస్ఎస్ అంటే స్వయం సేవక్. వీ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్వ్స్, హౌ ఫార్ వీ ఆర్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్స్. నా పని నేను ఇతర కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా, కుటుంబేతర సభ్యుల మీద ఆధారపడకుండా నేను చేసుకోదగిన పనులన్నీ 100% నేను చేసుకుంటున్నానా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎవ్రీవన్ హ్యాస్ టు పుట్ హిమ్సెల్ఫ్ అండ్ సీక్ ఏ ఆన్సర్ ఫర్ హిమ్సెల్ఫ్.
నాట్ ఫర్ అదర్స్, ఇతరుల కోసం కాదు, నీ కోసము. నీవు చేయగలిగిన పనులు, కొన్ని పనులు ఇతరుల ద్వారా సాధ్యమైతాయి, మనకి అవసరం ఉన్నా కూడా తీర్చాల్సింది వేరే వాళ్ళు అనే అంశాలు సెకండరీ కేటగిరీ 2లో వస్తాయి. బేసిక్ గా మన బట్టలు మనం ఉతుక్కుంటున్నామా? మనం మహా చేసేది ఏంటంటే మన టాయిలెట్ మనం చేస్తాము. మన స్నానము పెద్దగిన తర్వాత, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు స్నానం పోసినా కూడా పెద్దగిన తర్వాత ఎవరు స్నానం వాళ్ళు చేస్తారు, ఎవరు టీత్ బ్రష్ చేసుకుంటారు. కానీ చాలా మంది దే నెవర్ వాష్ దేర్ క్లోత్స్, దే నెవర్ వాష్ ద ప్లేట్ ఇన్ విచ్ దే హ్యావ్ టేకెన్ ద ఫుడ్. అయితే సర్వెంట్ మేడ్ లేకపోతే వైఫ్ ఈజ్ 24 అవర్స్ సర్వెంట్ అన్న భావనలో ఉండేటువంటి పురుష పుంగవులు కూడా మన సమాజంలో కోళ్ళలు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు, ఏ సేవ అయినా కూడా బిఫోర్ వి ప్రొవైడ్ సర్వీస్ టు అదర్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జాస్ట్ అండ్ ఫిల్ దట్ వాట్ ఎవర్ సర్వీస్ వీ కెన్ డూ అవర్ సెల్స్ వీ షుడ్ డూ ఫస్ట్. Then only we will be ethically and morally right to claim that we are doing some service to the rest of the society. This is one thing. So leave not at the cost of the others, fundamental principle in life. And మీరు ఫిజికల్ గా మీ పనులు ఏవేవైతే చేసుకోగలరో అవి మీరు చేసుకోవాలి. You should not delegate to others. That is one thing. And then I was telling that we work perform in only 2 groups, either individual or group. No, individual గా చూసుకుంటే మనము మన జీవిత క్రమములో, అంటే పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి గర్భస్థ శిశువు నుంచి శైశవ దశ నుంచి ఎలా పెద్దగా మన జీవిత క్రమం సాగుతుందో దానికి నేను సాఫెన్ SOFTGN అనే ఒక 6-letter word ద్వారా I want to just specify that how our life, మన జీవితం ఎట్లా సాగుతుంది. ఇది ఎందుకంటే మనము జీవితంలో ఏ దశలో సేవ చేయడానికి మనకి యోగ్యత, అర్హత, వెసులుబాటు ఎక్కువ ఉంటుందో తెలుసుకోవాలి అనే దానికని నేను చెప్తున్నాను. ఈ సాఫెన్లో I pick up 3 letters OFT, oft, and this I denote our lifespan from 0 to 5 years. O for 0, 2 for O for 0, O for 1, 2 for 2, again 2 for 3, F for 4, F for 5. So 0 to 5 అనేటువంటి ఈ దశని I represent with the word OFT, oft. It is a short form for often. Always అనే దానికి, often అనే దానికి, తరచుగా often అనే దానికి షార్ట్ ఫామ్ oft. ఈ ఏజ్ లో can we serve? We can never serve. In fact, we are served by our parents and the people around us. This is one stage. Then the next 6 నుంచి 12వ ఏట వరకు I denote ఈ 6 లెటర్లలో ఇచ్చే I take NEST, nest, అంటే గూడు అనే అర్థంలో నెక్స్ట్. అప్పుడు కూడా 6 నుంచి 12 ఇయర్స్ లో కూడా ఈ శైశవ దశలో బాలికలు వాళ్ళు ఒక గూడు వెచ్చగా ఉంటుంది, హైలీ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. ఆ భావనలో తీసుకుంటే దే ఆర్ స్టిల్ ఎట్ హోమ్ ఇన్ ద హౌస్, వెల్ ప్రొటెక్టెడ్ బై ద పేరెంట్స్ అండ్ నియర్ బై క్లోజ్ రిలేటివ్స్ అండ్ ద కమ్యూనిటీ అరౌండ్. This nest stands for S for 6 and 7, E for 8, N for 9, T for 10, again E for 11, T for 12. So 6 to 12 years లో this is one stage where ఎక్కడైనా కూడా మనం ఏమన్నా సర్వ్ చేస్తామంటే మనం చిన్న పనులు చేయొచ్చు. ఒక్కొక్కసారి పేరెంట్స్ అడుగుతుంటారు, ఆ బుక్ తీసుకొచ్చి అంటే we do it అంటే playfully. Otherwise the what we say child labor act will come into force, or domestic violence act will come into force, where a family, any member of the family abusing any other member of the family will attract these things. కుటుంబంలో కానీ బయట కానీ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనము బీయింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ నో ద లా ఆఫ్ ద ల్యాండ్, LOL, లా ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ద చట్టాలు ఏవైతే ప్రతి సాధారణ సిటిజన్స్కి, పౌరునికి, వాడికి ఉద్యోగం చేసినా చేయకపోయినా, ప్రభుత్వ ఉద్యోగి అయితే అడిషనల్ చట్టాలు వర్తిస్తాయి. లైక్ యాంటీ కరప్షన్,
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, PCA, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, లైక్ దట్. అది అదర్ థింగ్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 విల్ అట్రాక్ట్. అవన్నీ వదిలేసి మీకే ఇన్కమ్ చెప్పుకోదగ్గంత లేకపోయినా కూడా, హమాలి అయినా డైలీ లేబర్ అయినా కూడా, సిన్స్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, సర్టెన్ లాస్ యూ నీడ్ టు అబాయిడ్. నాకు ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. ఈ లాకు నాకు తెలీదు అంటే కుదరదు. ఓకే, 6 to 12 is one thing where we are in 0 to 5 we are totally dependent on others. 6 to 12 lo the dependency level will slightly reduce and we tend to be interdependent or partially. Konni areas lo totally dependent, konni areas lo interdependent. This goes up to the age of 12. Then comes teens, TEENS. Teens ante manaki తెలుసు, the age group that ends with the 3 letters EGN, అంటే 13 onwards. 13, 14, 15, 16, 17, 18, 19. This is teens. Teens అయిన తర్వాత ఈ 20s కి వెళ్ళిన తర్వాత I take one more word దీంట్లో ఇచ్చే FEST, ఫెస్ట్. ఈ ఫెస్ట్ లో each 4-5 years కాకుండా I take it as in terms of decades. T for 20s and 30s, F for 40s and 50s, S for 60s and 70s, E for 80s. నేను ఎన్ని ఇక్కడ పెట్టలేదు. 90కి 90 దాటితే నోనోజెనేరియన్ అంటారు. I have stopped with octogenarians, అంటే 80s వరకు. 80s అంటే మీకు 89 వరకు మీరు వెళ్ళొచ్చు మాక్సిమం. నేను అక్కడ స్టాప్ అయ్యాను. Though we are blessed, on our standard benchmark of living as given by the Almighty is 100 years. మనం ఎవరైనా పెద్దవాడికి దండం పెట్టి దేవుడికి దండం పెట్టినప్పుడు శతాయు అనేటువంటి మనకి ఒక రకమైనటువంటి బ్లెస్సింగ్, ఆశీర్వచనం వస్తుంది. అది స్టాండర్డ్. కానీ స్టాండర్డ్ కానీ బెంచ్ మార్క్ కానీ వీ డోంట్ అబ్సల్యూట్లీ రీచ్ ఇట్. కొంత డిస్కౌంట్ ఉంటుంది. సే 80% of which if you reach that itself a big thing. And then one more point here. At the age of 18, 18వ సంవత్సరంలో we become a major. లా ప్రకారంగా 18 years క్రాస్ అయితే ఆర్ ఎంటర్ అయితే we are a major on our own, means we are responsible for all our acts and we are all punishable for any offenses we do. అక్కడ పేరెంట్స్ వచ్చి జోక్యం చేసుకోవడానికి కానీ ఉండదు. అంటే you are an independent individual entity by all means accountable to the the nation, the government and the laws of the land. ఈ 18 కనుక తిరగేస్తే యూ సింప్లీ గెట్ 81. అందుకనే నేను చెప్పిన క్రమంలో ఫెస్ట్లో నేను 90s టచ్ చేయకుండా 89 ఉన్నా 81కే స్టిల్ ఫర్దర్ రెడ్యూస్ ఇట్. 18 రివర్స్ చేస్తే 81 వస్తుందనేసి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మీరు 81లో నుంచి 18 తీసేస్తే 63 ఏళ్ళు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే 18వ ఏట మనం మేజర్ అయ్యి మన లైఫ్ యొక్క ఛార్జ్ మనం మొత్తం స్వీకరించిన తర్వాత another 63 years of life, 81 minus 18, 63 years of life is readily in our hands to do the way we like. The way we like ante everything we have to take in the right thing and in a positive way only we have to take. అయితే ఇప్పుడు ఇక్కడ వినయ వక్తల్లో 18 years కి మించిన వాళ్ళు ఉండొచ్చు. అంటే డిఫరెంట్ జనరేషన్స్ లో నార్మల్లీ 5 generations ఆఫ్ పీపుల్ వి ఆర్ సపోజ్ టు లివ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. లైక్ అంటే ఒక కుటుంబీకునికి కొడుకు, కోడలు, మనుమలు ఈజ్ వన్ థింగ్. వాళ్ళ తల్లిదండ్రులు, తాత ఒకటి. అంటే పైన 2 generations, కింద 2 generations కలిపి 5 generations. మీరు ఒకటే ఇంట్లో ఉన్నా ఉండకపోయినా కూడా అట్లీస్ట్ సైకలాజికల్లీ యూ ఆర్ టుగెదర్, మెంటల్లీ యూ ఆర్ టుగెదర్. దిస్ ఈస్ వన్ థింగ్. కానీ కాలక్రమ దోషాలలో మనకి ఇప్పుడు లేట్ మ్యారేజెస్, అంటే ఒకప్పుడు 15 years కి అట్లా జరిగే మ్యారేజ్ కు 20s కి వెళ్ళి 25s కి వెళ్ళి ద ఆర్డర్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ నౌ ఎనీవేర్ బిట్వీన్ క్లోజ్ టు 30 years అయిన కానీ మ్యారేజ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ 5 generations నుంచి శ్రింక్ అయ్యి ఇట్ హెస్ కమ్ టు 3 generations. అంటే ఒక కుటుంబీకుడికి, ఒక గృహస్థురాలికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక సైడు, వాళ్ళ పిల్లలు ఒక సైడు. దిస్ ఇస్ ద వ్యవస్థ. అయితే మనము వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ హియర్ సేవా గుణము. గుణము అన్న పాయింట్ వచ్చినప్పుడు గుణముని మనము ఆంగ్లంలో ట్రేట్ అంటాము, TRAIT. మనకి 2 లక్షణాలు ఉంటాయి మనిషికి మొత్తము.
ఒకటి ట్రేటు, ఇంకొకటి ఫోబియా, PHOBIA. ట్రేట్స్ అంటే ఈ గుణాలు ఆర్ లక్షణాలు, మంచివి. గుణం అంటే సద్గుణాల కిందకి లెక్క. మనము ప్రిఫిక్స్ మార్చి అవగుణము అని అట్లా చెప్తే తప్ప లక్షణాలు అంటే మంచివి. సో వీ హ్యావ్ ట్రేట్స్ అండ్ వీ హ్యావ్ అవర్ ఫోబియాస్. Phobias are fears. Fears of knowns and unknown. Mostly unknown fears we say phobia. For no reason we have fear, that is called phobia. We should know what are our traits, what are our phobias. That is KYT. KYT, know thyself, or KYS, know yourself. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము పూర్తిగా తెలుసుకొని మనల్ని మనము అర్థం చేసుకుంటే దెన్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వింగ్ ఆర్ నాట్ సర్వింగ్ ద అదర్ పర్సన్స్, అదర్ పీపుల్ అనే పాయింట్ నెక్స్ట్ వీ విల్ కమ్ టు ఇట్. సో బేసికల్లీ వీ హ్యావ్ టు స్టెబిలైజ్ అవర్ సెల్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్. మనల్ని మనకు స్టెబిలైజ్ అవ్వడానికి దాదాపుగా ఐ యూస్ ద వర్డ్స్ ఫామ్, FORM, అంటే మనం ఒక ఫామ్ లోకి రావడానికి, రీఫామ్ అవ్వడానికి, అంటే ఆ ఫార్మేషన్ లో కొన్ని తప్పులు ఉంటే ఆ తప్పులు సర్దించుకొని రీఫామ్ అవ్వడానికి, రీఫామ్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, ఈ మూడు జరిగితే మనం ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగత జీవితంలో స్థిరపడతాము. ఇది జరగడానికి మనకి దాదాపుగా 25 to 30 years ఆఫ్ ఏజ్ లో కానీ, అంటే స్లైట్లీ ద వేరియేషన్ బీయింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఆ వేరియేషన్ క్రమం అట్లా పెట్టుకుంటే దాదాపు అంత టైం పడుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే మనకి జీవితంలో దేర్ ఆర్ ఓన్లీ 3 ఇంపార్టెంట్ ఫేజెస్ ఇన్ లైఫ్. మనం ఎట్లయితే phase 1, phase 2, phase 3, phase కరెంట్ అంటామో, లైఫ్ లో నా ఆలోచన ప్రకారంగా 3 ఫేజులు అండి. ఒకటి ఎడ్యుకేషన్ ఫేజ్. వెన్ ఐ సే ఎడ్యుకేషన్ హియర్, acquiring knowledge by regularly going to a school or a college or a university, depending upon the socio-economic background of the concerned individual, his family background and his socio-economic background. కొంతమంది 10వ తరగతికి చదువు మానేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటారు. కొంతమంది ఇంటర్, డిగ్రీ ఇట్లా ఎక్కడికెక్కడికే రాలిపోతుంటుంది. రాలిపోవడం అంటే ఎడ్యుకేషన్ స్టాప్ అవుతుంది అనేటువంటి భావనలో చెప్తున్నారు. ఎవరికైతే ఎంతో కొంత ఆర్థికమైనటువంటి వనరులు ఉంది, లేదా డిటర్మినేషన్ అధిక దాంట్లో ఉండి, నేను ఇక్కడ సేవ అన్న పదం తెచ్చాను, డబ్బులు లేకపోతే కూడా యూ కెన్ అప్రోచ్ ఏ ట్రస్ట్. దేర్ ఆర్ వేరియస్ ట్రస్ట్స్ విచ్ ఫండ్, విచ్ హెల్ప్ నీడీ స్టూడెంట్స్. మెరిట్ కమ్ మీన్స్ అనే స్కాలర్షిప్ అనేది ఉంటుంది. మెరిట్ కమ్ మీన్స్ అంటే మీన్స్ లేదు, మెరిట్ ఉంది. మీన్స్ అంటే మానిటరీ ఇదేసి కట్టడానికి ఫీజు లేని వాళ్ళు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్ కమ్యూనిటీకి సపోర్ట్ చేసే వేరియస్ ట్రస్ట్లు, ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఇండివిజువల్స్ ఆర్ ఆల్సో దేర్, ప్రొవైడెడ్ యూ షో ద రైట్ కాజ్ అండ్ యూ హ్యావ్ ద కన్విన్సింగ్ ఎబిలిటీ. డబ్బు అందరి దగ్గర లేదు మన దేశంలో, కానీ ప్రపంచంలో కూడా ఏ దేశం తీసుకున్నా కూడా అందరి దగ్గర ఉండదు. బట్ నేషన్ యాజ్ ఏ హోల్ ఈజ్ ఆర్ వెల్దీ, బట్ ద డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్ గా లేని కారణం చేత, for whatever reason, money is accumulated in few hands, either at the individual level or at the group level. నేను ఇందాక మీకు IG అని చెప్పాను, either at individual or at the group level లో ఉంది. కానీ ఎవరికైతే డబ్బు అవసరం ఉందో, సరి అయిన కాజ్, CAUSE, సరి అయిన కారణము నిమిత్తం కోసం అయితే డబ్బు అవసరం ఉందో, వాళ్ళు వెళ్ళి వాళ్ళ కారణాన్ని బలోపేతంగా వాళ్ళ ముందర ప్రవేశపెట్టగలిగి వాళ్ళని మెప్పించి ఒప్పించగలిగితే గెట్టింగ్ మనీ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. దేర్ ఆర్ మెనీ, అంటే చాలా వైశాల్యమైనటువంటి హృదయ వైశాల్యం కలిగినటువంటి వ్యక్తులు, సంస్థలు మన దేశంలో తక్కువేమి లేవు. బట్ హౌ డు యూ అప్రోచ్ దెమ్, హౌ డు యూ కన్విన్స్ దెమ్ ఇస్ ద ఓన్లీ మ్యాటర్. దెన్ ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఐ టేక్ ఏ వ్యూ, ఐ ఎక్స్ప్రెస్ మై వ్యూ. I divide all personalities into 2 classes. One is a narrow band personality, other is a broad band personality or broad gauge personality. చాలా మంది ఇరుకైన మనస్తత్వం కలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు, కానీ చాలా మంది బ్రాడ్ మైండ్,
బ్రాడ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికైతే విద్యని ప్రమోట్ చేస్తా అంటే కొందరికి వాళ్ళకి నేను ఇందాక ట్రేడ్స్ అండ్ ఫోబియాస్ అన్నట్టు ట్రేడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించలేనిది ఫర్ ఎనీ రీజన్ దే విల్ బి హ్యాపీ టు సీ దట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ రీచ్డ్ త్రూ అదర్స్. నేను చదువుకోవాలనుకున్నాను, నాకు సంభవం కుదరలేదు, కానీ ఇప్పుడు డబ్బులు నా దగ్గర బాగున్నాయి. I will trace the people around me, those who are meritorious in studies but have no means. Let me help them so that నా కళని నేను వీళ్ళ ద్వారా నెరవేరుస్తున్నాను. అంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ ఈ హిస్టరీ నుంచి కూడా. చాణక్యుడు ఈజ్ ఎ బ్రెయినీ పర్సన్. చాణక్యుడు ఉండే కళ కానీ అతని యొక్క ప్లాన్ కానీ how he implemented through Chandragupta. Chanakya is a planner, is a strategist, and Chandragupta is a player, is a performer. So dinne in modern terminology we can say supplementary and complementary rules. అంటే ఒక టీంలో ఇద్దరు ఉన్నప్పుడు నా దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీ దగ్గర కొన్ని ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు. థ్యాంక్ యూ సార్. గిరిధర్ నమస్తే. నా దగ్గర ఉన్న లక్షణాలు నీ దగ్గర లేవు, నీ దగ్గర నా దగ్గర లేవు. ఆ రకంగానే టీమ్స్ ఏర్పడాలి. నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఒకటైనప్పుడు వాట్ వి సే హోమోజీనియస్, హెటరోజీనియస్ అని రెండు రకాలైన గ్రూప్స్ ఉంటాయి. దట్ ఈస్ ఏ అనదర్ థింగ్. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే మనమంతా టీవీ సెట్లని నేను చెప్తుంటాను. వీఆర్ ఆల్ టీవీ సెట్స్, టెలివిజన్ సెట్స్. ఇక్కడ నా టెలివిజన్ వేరు. అంటే ఆ టెలివిజన్ కూడా ఐ కెన్ లింక్ ఇట్. టెలివిజన్ లో ఏం చేస్తారు, ప్రేక్షకులు వీక్షకులు అంతా టెలివిజన్ లో చూస్తుంటారు. ఇప్పుడు మనం ఒక మెడలో మనమే ఒక టెలివిజన్ అని మనం భావిస్తే ఇతరులు మనం చూస్తుంటారు కదా. మనం చూస్తే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని, బాడీ లాంగ్వేజ్ ని, మన బిహేవియర్ ని, కాంటాక్ట్ ని దే విల్ బి అబ్జర్వింగ్. అంటే మన టీవీ వాళ్ళు చూస్తున్నట్టే కదా. దిస్ ఈస్ స్టేజ్ 1. సెకండ్ స్టేజ్ లో మన టీవీలో ఏముంది అంటే మనకి తెలిసిందే, మనకి కొంత టీ అంటే తెలివి ఉంది. Definitely each individual is having his own తెలివి. At the same time he is having his own వెలితి. వెలితి అనే పదము ఈ మధ్యలో చాలా మందికి తెలుసో తెలీదో, ఐ డు నాట్ నో. జనరేషన్ లో వచ్చే మార్పుతోటి మన మాతృభాషలో మన అన్న పాయింట్. సో మన తెలివి, మన వెలితి తెలుసుకోవాలి బేసికల్ గా మనము. రైట్. ఇది మనము తెలుసుకుంటే మన టీవీ అంటే మన వెలితిని మనము తెలుసుకునేసి, అండ్ వీ షుడ్ ఫార్మ్ టీమ్ విత్ హుమ్ వేర్ వీ హ్యావ్ అవర్ డెఫిషియన్సీ. మన డెఫిషియన్సీ ఎక్కడ ఉందో ఆ డెఫిషియన్సీ పూర్వకము నిందించడానికి సరిపోయే వ్యక్తులతోని వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ రెడ్డి గారు చాలా మందిని తీసుకొచ్చి హీ ఫార్మ్డ్ వేరియస్ టీమ్స్ ఫర్ వేరియస్ పర్పసెస్. So all these things, why we do all these things, what is the purpose of our doing is that the purpose of our doing is that we have a purpose in life. We should also know what is our purpose in life. According to the purpose, అంటే ఒక 25 to 30% of the purpose could be common to all human beings alike. But the significant part of the person vastly differs from person to person based on his own capabilities. ఇందాక నేను యుఎస్ అని వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ యొక్క స్వాట్ అనాలిసిస్, స్వాట్ను బట్టి వాళ్ళకు ఉండే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. కానీ తెలుగులో చెప్పాలంటే బబ్బా అంటే అవకాశము, అవరోధము, బలము, బలహీనత. బబ్బాకి స్వాట్ యొక్క తెలుగు వర్షన్ ఐ కీప్ టెల్లింగ్ దిస్ వన్. మన వ్యక్తిగా మన బలం ఏమిటి, మన బలహీనత ఏమిటి, మనకున్న బలహీనతను కవర్ చేసే బలమైన వ్యక్తులతో యూ షుడ్ ఫార్మ్ ఏ టీమ్. నాకు బలహీనత ఉంది, నా టీం మెంబర్ అదే బలహీనత ఉంటే దేర్ ఇస్ నో పర్పస్. ఇస్ ఇట్ నాట్? సో దట్ ఈస్ వై వీ నీడ్ టు హ్యావ్ సర్టెన్ హెట్రోజీనియస్ టీమ్స్. అంటే డిఫరెంట్ కెపాసిటీస్ ఒక దగ్గర రావడము, ఆర్ సేమ్ కెపాసిటీ ఉండేటువంటి టీమ్స్ కూడా కొన్ని మనకు హోమోజీనియస్ టు స్ట్రెంగ్తెన్ ఇట్. ఈ రెండు రకాలైనటువంటి టీమ్స్ కూడా మనకు అవసరము. ఇవన్నీ ఎందుకు? టు గివ్ సమ్ అవుట్పుట్ టు ద సొసైటీ. లైఫ్ లో ఎవ్రీవన్ either as a group or an individuals need to be a contributor
ఇన్ లైఫ్. కాంట్రిబ్యూటర్ హిందీలో యోగ్దాన్ అనే పదం వాడతారు ఎక్కువ. హిందీ ఇక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆర్ హిందీ కంప్లీట్ తెలియకపోయినా కూడా కొన్ని వర్డ్స్ మనకి తెలుసు. హిందీ ఇస్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ ఆల్సో, ఆర్ వి సే లింక్ లాంగ్వేజ్. కాంట్రిబ్యూటర్, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీ జీవిత కాలములో మీరు 63 సంవత్సరాలు 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఉన్నప్పుడు మీరేమైనా కాంట్రిబ్యూట్ చేశారా సొసైటీకి? లేదా కేవలం మీరు వేతనాలు తీసుకోవడమో లేకపోతే ఇంకోటి ఇతరులతోని గ్రహించడంలోనే సరిపోయిందా అనేది పాయింట్. అంటే పేయింగ్ బ్యాక్ టు సొసైటీ, PBTS, పే బ్యాక్ టు సొసైటీ. మనందరము మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన ఎడ్యుకేషన్ అంతా మోస్ట్లీ ఐదర్ కమ్యూనిటీ గవర్నమెంట్ ఫండెడ్. గవర్నమెంట్ ఫండెడ్ అంటే ఇక్కడ మనం చాలా మంది అర్థం చేసుకోవాల్సిందంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఫండెడ్ బై ద పబ్లిక్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టాక్సెస్, ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఓన్లీ ద పబ్లిక్ మనీ ఆర్ ద కమ్యూనిటీ మనీ. అంటే మనము కమ్యూనిటీ నుంచి గతంలో అంటే ఇనీషియల్ మన ఫార్మేటివ్ స్టేజ్, నేను ఇందాక చెప్పాను కదా, లైఫ్ లో ద స్టేజెస్ ఇన్ లైఫ్ 30 ఇయర్స్ వరకు మాక్సిమం ఎనీవేర్ 20 to 30 ఇయర్స్ మన ఎడ్యుకేషన్ ఎండ్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఎండ్ అవుతుంటే విత్ ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 2 ఇయర్స్ ఆల్సో యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఫ్యామిలీ బై మ్యారేజ్. సో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ మ్యారేజ్, ఈ మూడే ప్రధానమైనటువంటి ఫేజులు జీవితంలో. 4వ ఫేజ్ ఏమన్నా ఉంటే యూ కెన్ టెల్ మీ. మీరు చాట్ లో కానీ లేకపోతే మీరు అన్మ్యూట్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఈఎం కాకుండా వేరే ఇది ఉంటాయి. ఎడ్యుకేషన్ ఫర్ ఏ బెటర్ ఎడ్యుకేషన్, ఫర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎర్నింగ్, బెటర్ ఎర్నింగ్ టు సెలెక్ట్ ఏ గుడ్ స్పౌస్ సెలక్షన్. అంటే మీరు సేవ చేయాలన్నా ఇంకేదన్నా పని చేయాలన్నా కూడా ద కోఆపరేషన్ ఆఫ్ యువర్ స్పౌస్ ఈజ్ ఎసెన్షియల్. స్పౌస్ అంటే ఇట్ కుడ్ బి ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. కామన్ గా వి యూజ్ ద వర్డ్ స్పౌస్. మీరేదో దానం చేయాలనుకుంటారు, సేవ చేయాలనుకుంటారు, యువర్ స్పౌస్ డస్ నాట్ వాంట్ ఇట్. ఐ వాంట్ యువర్ టోటల్ టైం ఓన్లీ ఇన్ ఎట్ హౌస్ అందనుకోండి. సో the selection of a spouse when we are going to marry in life plays a very crucial role in life. మనము ప్రధానంగా ముగ్గురికి రుణపడి ఉండాలండి. ముగ్గురు ఎంటిటీస్ కి. ఒకటి మన పేరెంట్స్ కి, because up to the age of approximately 25 to 30 they are shaping our personality, giving us education and whatever, and మన స్టాండింగ్ లో మనం ఉండేటట్టు వాళ్ళు మనకి చేసేది కూడా సర్వీసే. ఇంటర్నల్ సర్వీస్, ఎనీథింగ్ ఐ డివైడ్ ఐదర్ ఇంటూ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ విత్ ఇన్ ద ఇండివిజువల్, బై ఇండివిజువల్, ఫర్ ద ఇండివిజువల్ ఈజ్ ఎట్ ద వెరీ ప్రైమరీ లెవెల్. అండ్ ఎట్ ద ఫస్ట్ గ్రూప్, ఇన్ఫార్మల్ గ్రూప్ లో కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు మిగిలిన కుటుంబ సభ్యులకు కానీ అందరూ కలిసి ఒకళ్ళకి కానీ అవసరాన్ని బట్టి చేసేది, దట్ ఈస్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ ఇంటర్నల్ సర్వీస్ ఓన్లీ. ఈ రకమైన సర్వీసులు కొనబడినవి కూడా చాలా ఉన్నాయి. దానివల్ల చాలా మెరిట్ ఉన్న తెలివితేటలున్న విద్యార్థులు కూడా పైకి రాలేకపోతున్నారు. లీవ్ ద సర్వీస్ టు ద అదర్ పీపుల్ అవుట్ సైడ్ ద ఫ్యామిలీ టు ద కమ్యూనిటీ ఈజ్ ఎ డిస్టెంట్ థింగ్. బట్ దెన్ అలా అన్నా కూడా ఇప్పటికి కూడా సమాజానికి సేవ చేసే వాళ్ళు ఏదో రూపంలో చాలా మంది ఉన్నారు. మన భారతీయ తత్వంలో అన్నదానానికి మించిన దానము లేదని, అన్నదానం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వస్త్రదానం చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు విద్యాదానంకి పరోక్షంగా దానం చేసేవాళ్ళు, పరోక్షంగా ఇన్ ద సెన్స్ నీకు మెరిట్ ఉంది, చదువుకునే కెపాసిటీ ఉంటే ఐ విల్ ఫండ్ యూ ద మనీ అనే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఎడ్యుకేషన్ లోన్ రూపంలో ఆన్ ఏ సాఫ్ట్ టర్మ్, ఇవన్నీ కూడా సర్వీసెసే. అయితే అంటే సర్వీసెస్ డైరెక్ట్ గానేమో మనకు కనిపిస్తుంటుంది, ఇండైరెక్ట్ గా కనపడకు. అంటే ప్రత్యక్ష ప్రచ్ఛన్న రూపంలో మనము ఇండివిజువల్ గా ఎవరిదో ఒకటి సేవలు తీసుకుందే ఇంత దూరము రాలేదు. హ్యావింగ్ రిసీవ్డ్ ద సర్వీస్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ we need to pay back to the society. దాన్ని మనం కార్పొరేషన్ లో వేసే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సర్వీస్ కమ్స్ విత్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే సర్వీస్ చెయ్యరు. ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్. మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ టు ఏ టోటల్ మడ్, కమర్షియల్ ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నాం చాలా వరకు. బట్ దెన్ అయినా కూడా అక్కడక్కడ
ఈ ఎండిపోయిన భూమిలో అక్కడక్కడ డ్రై ల్యాండ్స్ లో కొంచెం కొంచెం సర్వీస్ అనేది కనబడుతుంది. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఇట్. ఈ CSR కి నేను వాట్ ఐ యాడ్ ఈజ్ ISR, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వ్యక్తిగతంగా కూడా నాకి సమాజం పట్ల, బికాస్ ద కమ్యూనిటీ నాకంత విద్య ఇవన్నీ ఖర్చులు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గా భరించింది కనుక నేను జీవితంలో నాకు కుదిరిన ఏదో ఒక దశలో ఐ హ్యావ్ టు రీసర్వ్ ద కమ్యూనిటీ ఇన్ వాట్ ఎవర్ వే, ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఐ కెన్. ఐదర్ బై బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు, ఇట్స్ అ సర్వీస్. ఆర్గాన్ డొనేషన్ క్యాంప్స్, ఆర్గాన్స్ ఇస్తుంటారు. చాలా మంది దే లెండ్ దేర్ కిడ్నీస్. ఆల్ ఆఫ్ యూ నో, మనకి 2 కిడ్నీస్ ఉంటాయి, బట్ ఒకటే పని చేస్తుంటుంది. రెండవది యాజ్ ఎ స్టాండ్ బై అనేది ఒక కీలకమైన పదము. అంటే ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ, అంటే ఒకటి చెడిపోతే ఇది పని చేస్తుంది అనేసి. అజ్యూమింగ్ దాట్ విత్ ఏ పాజిటివ్ నోట్, చెడిపోదు అని అనుకున్నప్పుడు చాలా మంది వాళ్ళ యొక్క కిడ్నీని పర్టికులర్లీ కుటుంబ సభ్యులకు దానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే నేత్రదానం. నాకు ఒక ఫ్రెండ్ బాగా తెలిసిన అతను, ఆయన హీ డొనేటెడ్ హిస్ ఎంటైర్ బాడీ టు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. గత 2 సంవత్సరాల క్రితమే ఆయన ముందే వాళ్ళకి రాసిచ్చి ఉండడం చేత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ విషయం తెలుసు. ఆయన ఓపెన్ గానే చెప్పారు. వాళ్ళ హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దే హావ్ సెంట్ an ambulance from Vijayawada to Hyderabad, where he stays in Hyderabad, and took the body. That body was preserved for the medical hospital to conduct tests. అంటే ఈ MBBS లో ఈ డాక్టర్స్ అంతా MBBS చదువుతున్నప్పుడు వాళ్ళకి దే రిక్వైర్ a lot of dead bodies which are preserved, and they are explained about the anatomy of the body. ఆ రకంగా అంటే వాళ్ళు తిరిగి ఇంటర్నల్ దే సర్వ్ ద హ్యూమన్ కమ్యూనిటీ బై ఆఫరింగ్ మెడికల్ సర్వీసెస్, బట్ అది నేర్చుకోవడానికి దే రిక్వైర్. సో ఈ రకంగా మనకి ఈ బాడీ పరంగా అంటే మన దగ్గర ఏది ఉంటే అది దానం చేయొచ్చండి. ఆ సర్వీస్ చేయొచ్చు. దానం కూడా సర్వీసే. అదర్వైజ్ ఎంతవరకు చేయొచ్చు అంటే నేను కొంచెం చమత్కారంగా చెప్తాను. మన సెల్ఫ్ వదిలేసి, మనకి కార్లకి దానికి ఇగ్నిషన్ ఉంటుంది. సెల్ఫ్ ఇగ్నిషన్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్లో ర్యామ్ ఆ టైప్ లో అంటే పర్మనెంట్ గా ఉండేది, అంటే మన ప్రాణం కిందికి లెక్క. అది వదిలేసి, అంటే నా శక్తియుక్తులు నా సెల్ఫ్ వదిలేసి మిగిలిందంతా ఐ కెన్ గివ్ అండి, ప్రొవైడెడ్ I have a confidence in the conviction that I can earn any time on my own and spend to the last pie. Again I can earn. అనేటువంటి ఆత్మనిర్భరత మనలో మనకి ఉన్నప్పుడు we do not go to possessing things either in the form of bank balance or cash or gold till we breathe our last. మనము ఇచ్చుకుంటే పోతుంటాం. కానీ ఆ రకమైనటువంటి స్థాయి, మానసిక స్థాయిని చేరడం అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అది చాలా సాధనతో రావాల్సిన విషయం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఇండివిజువల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటుగా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటూ మనం సర్వీస్ ఎవరికి చేయాలి అంటే స్పేస్ అనే ఒక షార్ట్ ఫామ్ సార్, SPACE. మన సర్వీస్ we will be contributing our services to the following groups. One is again to self. మన సేవ మనం చేసుకోవాలి. అంటే ఇందాక చెప్పినట్టు మన బట్టలు మనం ఉతుక్కోవడము, సెల్ఫ్ డిసిప్లిన్, దట్ ఈస్ వన్ థింగ్. దెన్ స్పౌస్, either to our wife or husband also we need to service. And then to our children, మన పిల్లలకి మనం సేవ చేయాలి. దెన్ మన ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కి we have to serve. Then see again SPACE, స్పేస్ అనే పదం నేను యూస్ చేస్తున్నాను. C for community. కమ్యూనిటీ అంటే మనం నియర్ బై ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్హుడ్, మన కౌంటీ, మన ఫ్లాట్ లో ఉండేవాళ్ళు, ఇదంతా కమ్యూనిటీ. అండ్ దెన్ ఎన్లార్జ్డ్ కమ్యూనిటీ ఈజ్ సొసైటీ, టు ఎ లార్జర్ సొసైటీ. అండ్ దెన్ E ఫర్ ద ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా. అంటే we should not be a negative contributor. When I say contributor, it is implying that it is a positive contribution, no negative contribution. సో ఈ స్పేస్ అనే దానికి we need to contributor ఇతోధికంగా. ఎప్పుడు ఎక్కువ చేస్తాము అంటే మనం ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నప్పుడు మన పిల్లలకి, మన వైఫ్ కి, మనకి ఇదే సరిపోతుంది. కానీ when you retire at the age of 60 from service,
66 to 58, whatever. And when your children are settled and set up their own families, now still you are left with the abundant energy and strength in yourself at the age of 60. As I said, 60 నుంచి 81 వరకు 21 years of life, free life is available to you at your disposal. This period you can at least 70 to 80% of the time on daily basis you can use to serve the community. కమ్యూనిటీకి ఏదో రకంగా సేవ చేయడానికి. నేను ఇందాక పైన చెప్పినప్పుడు మీకు ఐదర్ ఎట్ బీడీసీస్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్ ఆర్గాన్ ఇది నేత్రదానాలు, ఆర్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, ఆర్ యు ఆర్ ఎన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. జూమ్ లో యూ టేక్ ఏ ఫ్రీ క్లాసెస్ టు ఎనీ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ that way. So there is an abundant scope to serve the community, and we need to do it. It is already 10 to 5. Sanjeev garu ela chepte ala oka 10 minutes I can take questions also. If any, I mean, concerned questions idi unte which elevates the subject. As a speaker, I am more a listener than a speaker, and as speaker also I am the firm opinion that వినేవాళ్ళల్లో కూడా శ్రోత వక్త కన్నా విశేషమైనటువంటి జ్ఞానము కలిగిన మెచ్యూరిటీ, జ్ఞానము కలిగిన శ్రోతలు కూడా చాలా మంది ఉంటారు. సో నేను దీన్ని ఈ అవకాశాన్ని ఒక సత్సంగం కింద అనుకుంటాను. సంగోష్ఠి, సత్సంగము, దేనికోసము ఒక పర్టికులర్ పాయింట్ మీద ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని ఎలివేట్ చేయడానికి. మనం సేవా తత్పరత, సేవా గుణము, సేవాధర్మం మీద విదురుడు చెప్పిన చాలా విదుర నీతులు ఉన్నాయి. మన దగ్గర చాలా ఎన్నో నీతి శతకాలు ఉన్నాయి. వీ నెవర్ రీడ్ దెమ్. భాస్కర శతకము, సుమతి శతకము, వేమన శతకాలు, విదుర నీతులు, భర్తృహరి సుభాషిత రత్నావళి, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవిని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు ఆయన. చాలా ఉన్నాయి. కానీ మనము ఎన్ని తెలుసు ఎన్ని తెలీదు అంటే పర్సంటేజ్ లో చెప్పాలంటే మనకి మొత్తము ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞాన భాండాగారములో మనకు 5-10% తెలిస్తే మరీ ఎక్కువ, అదే చాలా ఎక్కువ. అన్ని విషయాలు అందరికి తెలియడం కూడా సాధ్యం కాదు. ఒక జీవిత కాలం కూడా దానికి సరిపోదు కూడా, మనం ఎలా చూసుకున్నాం. కానీ మనకి తెలిసిన దాంట్లో మనము ఇతరులకు అది వాళ్ళకి నచ్చే విధంగా ఎంత చెప్తున్నాము అనే ఒక పాయింట్, మనము ఎంత పాటిస్తున్నాము అనేదే పాయింట్. So known and unknown ratio, we should know first what is your known and unknown ratio on any particular subject or life skills. ఈ సేవా గుణం ఇదంతా ఇట్స్ ఏ లైఫ్ స్కిల్ అండ్ లైఫ్ నాలెడ్జ్ మ్యాటర్ కాబట్టి, జీవన విద్యకు సంబంధించిన విషయం కాబట్టి ఇది దీంట్లో మనకి ఎంత తెలుసు ఎంత తెలియదు. అందుకే పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి మనం సెట్ చేసుకుంటే పర్పస్ అందరికీ ఒక లెవెల్లో కామన్ ఉంటుంది. ఒకళ్ళకి కొంతమంది ఇందాక నేను చెప్పినట్టు ఆ బబ్బా పద్ధతిలో ఎవరి వాడికి ప్రత్యేకంగా కూడా ఉంటుంది. మీ ప్రత్యేకంగా మీకుండే తత్వాన్ని, భౌతిక మానసిక మీకుండే తత్వము, ఇప్పుడు మనం సేవా తత్వము అంటే ఆ క్వాలిటీని వేసేటట్టు సేవ చేయాలనేటువంటి తత్వము. సో మీ మనోతత్వానికి సేవా తత్వంకి కుదిరితే యూ కెన్ సర్వ్, అదర్వైజ్ నాట్. Then I also say that there are two important words. One is selfishness, స్వార్థపరత్వము, ఇంకోటి సాక్రిఫైస్. ఈ రెండు దే ఆర్ బైపోలార్, ఒకటే లైన్ మీద రెండు ఎండ్స్. సమ్ పీపుల్ ఆర్ మోర్ సెల్ఫిష్, ఇటువైపే ఉంటారు చాలా వరకు జీవితంలో. కొంతమంది సాక్రిఫైస్ ఏ సర్వీస్. When you are servicing, you are either sacrificing your time or any other resource like money or your ability, whatever. So we should check for ourselves, are we, indaka nenu narrow band personalities, broad band personality annattu, are we closer to a selfish point or to a sacrifice point and check cheskunedi. We should make an endeavor to move little towards the sacrifice. How much we can sacrifice అంటే ఇందాక చెప్పాను, నా సెల్ఫ్ అంటే నా కెపాసిటీ నాకున్నంత రేపు I don't have to too much dependent on my external positions. అలాగే మనం గుళ్ళో దేవునికి ఏమన్నా నమస్కరించినప్పుడు దేవుని కూడా ఏమనగాలంటే, నా సెల్ఫ్ నాకు దివ్యంగా శక్తివంతంగా ఉండేటట్టు చెయ్యి. కీప్ మీ యాజ్ ఎ ఎన్లైటెండ్ సోల్, కీప్ మీ యాజ్ ఎ ఎన్లైటెండ్ అండ్ ఎంపవర్డ్ సోల్, సో దట్ యాజ్ ఎ deputy of you, oh my God,
as a deputy, as a servant of yours, allow me a chance to serve the mankind best of my ability. This should be our approach in life. I will stop here, sir. Let me also see in the chart lo ఏమైనా ఉంటే సేవాగుణం గురించి రైట్ ఓకే సార్ దిస్ ఓన్లీ. సంజీవ్ రెడ్డి గారు, నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో ఇక్కడ వింటున్న వాళ్ళలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాయింట్ టు యాడ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ any questions, I will be more than happy to take up the questions, sir. Anybody can unmute and respond. Anybody? Yeah, you can ask any questions. Anybody, any questions, sir? ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే సార్ని అడగచ్చండి. If there is no questions, we can end the session. I will can I go ahead for another 5 minutes, sir? మీరు ఎప్పుడు స్టాప్ చేస్తాను. If there are no questions, I will proceed on. Okay, Andy. You can continue for 6 more minutes, sir. Thank you, Sanjeev garu. Thank you, sir. Sir, Giridhar sir, namaskaram. నమస్తే సార్, బాగున్నారా? Sanjeev garu, namaskaram. నమస్తే గిరిధర్ గారు. గిరిధర్ గారు, మీరు మంచి ప్రశ్న వేయొచ్చు గిరిధర్ గారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు అడగండి. సార్, నాది ఒక చిన్న డౌట్ వచ్చును. ఏంటంటే ఇంతకు ముందు మీరు ఒక ఈవీఎం గురించి చెప్పారండి, ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ అని. ఎస్ సార్. అంటే ఈ సేవ అన్నది వీళ్ళకి డైరెక్ట్ గా చేసేయచ్చా? ఇక్కడ కూడా మనం ఏమన్నా మళ్ళీ సెకండరీగా అన్న ఆలోచించాలా? ఈ ఎథిక్స్ ఉన్న వాళ్ళకి, వాల్యూస్ ఉన్న వాళ్ళకి. లేదు సార్, మనకి సేవ 2-3 సందర్భాలు వస్తాయండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా అర్థించినప్పుడు, when they expressly seek our help without counting the, I mean, వాడు మంచివాడా చెడ్డవాడా అనేటువంటి విషయము మనం పరిగణించకుండా కూడా మనం హెల్ప్ చేయొచ్చండి. ఓకే ఓకే. ఇఫ్ హీ ఈస్ ఏ విక్డ్ పర్సన్, హీ డస్ నాట్ డిజర్వ్ అవర్ హెల్ప్ అనుకోండి, దట్ ఈస్ పాసిబుల్. మనకి బిలీఫ్ సిస్టమ్ ఉంటది కనుక ఎంతో కొంత సంబడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద గాడ్. అంటే మనం ఏ రిలీజియన్ లో ఉన్నా, ఏ రిలీజియన్ లో లేకపోయినా, నాస్తికులమైనప్పటికీ కూడా ఏదో ఒక బిలీఫ్ లేకుండా దేర్ ఈజ్ నో లైఫ్. నో బిలీఫ్, నో లైఫ్. నాకు కొంతమంది నాస్తికవాద ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీ నీడ్ టు రెస్పెక్ట్ నాస్తికవాదులు కూడా. వీ నీడ్ టు రెస్పెక్ట్. We may not, I mean, accept their version is a different question, but we don't have to discard or disrespect them. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి అంటే ఈవీఎం అని ఉండాల్సిందే మనకి సార్. అవతల గారికి ఉంటుందా లేదా అనేది వాడికి సంబంధించిన విషయం. అయితే మనము చేసే సహాయం వల్ల వాడు ఇతరులకి అపకారము చేసే అవకాశం ఉంటే we should not do. I think you get it the very rightly. Yes sir. Yes. అది సబ్జెక్ట్ టు దట్ కండిషన్ ఐ థింక్ వీ షుడ్ హెల్ప్. దుర్మార్గుడు కూడా పాపం ఒక్కొక్కసారి ఆపదలో చిక్కుకుంటాడు. వాడు ఒక ఇంపాక్ట్, అంటే ఎంత దుర్మార్గునికైనా ఒక ఇంపాక్ట్ కానీ, హితబోధ కానీ తగిన పరిమాణంలో రిక్వైర్డ్ క్వాంటిటీలో ఇంపాక్ట్ కలిగినప్పుడు he will diffuse in the sense he will come down and he will realize. Maybe it takes some time. కనుక అవతలి వాడి సద్గుణము దుర్గుణాలతో నిమిత్తము లేకుండా మన ఎవరైతే మనల్ని ఫస్ట్ అర్థించాడో వాడికి చేయాలి. నెంబర్ 1. అర్థించకపోతే కూడా
మన నోటీస్కి వచ్చిన సందర్భాల్లో కూడా వీ కెన్ హెల్ప్ సార్. దట్ ఈస్ మై వ్యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. బాగా అర్థమైంది సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ నమస్కారం అండి, వినిపిస్తుంది? వినిపిస్తుంది సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. బాగున్నారు సార్, నేను మీ మాటలన్నీ వింటున్నాను సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏంటంటే మనం సహాయం అనే విషయంలో సార్ రామ్మోహన్ గారు ఒక చిన్న కన్ఫ్యూజన్ సార్, నాకు అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. సహాయం కూడా కొన్ని అన్నారు, కొన్ని సౌండ్ బ్రేక్ అవుతుంది సార్. కొంచెం సరి చేసుకొని మళ్ళీ అడుగుతారా, లేకపోతే చార్ట్ చేసినా పర్లేదు. ఒకసారి చెక్ సహాయం చేసుకోండి. అంటే మనం ఎదుటి వాళ్ళు చేసినప్పుడు అడగకుండా చేసే. సంజీవ్ గారు అన్మ్యూట్ కావాలంటున్నారు ఎవరు? ఫ్రమ్ సుమారెడ్డి, సుమబిందు గారు, సంజీవ్ గారు, సంజీవరెడ్డి గారు, సుమబిందు గారు అన్మ్యూట్ చేయమంటున్నారు. 2 మాటలు చెప్పచ్చా? తక్షణంగా సార్. సుమబిందు గారు అన్మ్యూట్ చేయమంటున్నారు. సంజీవరెడ్డి గారు, యూ కెన్ అన్మ్యూట్ హర్. ఇందాక ఎవరు ప్రశ్న అడుగుతుంది, యూ కెన్ కమ్ అగైన్ సార్. ఇప్పుడు మీ వాల్యూమ్ సెట్ అయితే, వాయిస్ సెట్ అయితే యూ కెన్ కమ్ అగైన్. సార్ ఐ మీన్ హెల్ప్ అనేది వాళ్ళు అడగకుండా చేయొచ్చు, అడగకుండా అనేది ఎంతవరకు కరెక్ట్ అని కాదని క్వశ్చన్ సార్ అది రామ్మోహన్ గారు. అడగకుండా చేయడం అంటున్నారా? రామ్మోహన్ అవునండి, అవును. నేను ఒక 7 years చేస్తూనే ఉన్నాను సహాయం. దానివల్ల ఎదుటి వాళ్ళు నెగిటివ్ వేలో థింక్ చేయడం అనేది, దాని వల్ల మీరు 100% కరెక్ట్ అండి. అంటే అడగకుండా నేను చెప్పేది ఇండైరెక్ట్ హెల్ప్, అడిగి చేస్తే డైరెక్ట్ హెల్ప్. 1-to-1 డైరెక్ట్ హెల్ప్ ఈజ్ 1-to-1. ఎవరో వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ ఇవ్వమన్నారు, ఇచ్చాము, డైరెక్ట్ హెల్ప్. ఒక 1000 రూపాయలు ఇవ్వమన్నారు, ఇచ్చాము, మళ్ళీ ఇస్తామన్నాడు, ఆయన ఇవ్వలేదు. ఓకే, దీస్ ఆర్ డైరెక్ట్ హెల్ప్. ఇండైరెక్ట్ హెల్ప్ ఏమవుతుంది అంటే, మనము ఒక వ్యక్తిని కానీ ఒకరిని ఉద్దేశించి చెయ్యము. ఫర్ ఏ గ్రూప్ వి డూ ఇట్. బెనిఫిషియర్ ఎవరో కూడా మనకి తెలియదు, ఇండివిజువల్ గా. బ్రాడ్గా తెలిస్తే తెలిసి ఉండొచ్చు. అది చేయడంలో మనకి దే నీడ్ నాట్ బి ఎనీథింగ్. 1 more థింగ్ ఇక్కడ నేను యాడ్ చేసేది ఏమంటే సార్, మీరు ఏ పని చేసినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఇఫ్ ద సర్వీస్ యు ఆర్ డూయింగ్ ఈస్ నాట్ గివింగ్ యూ సాటిస్ఫాక్షన్, యూ కెన్ స్టాప్ ఫర్ సమ్ టైమ్. మనము ప్రపంచంలో ఎంత ఎవరు ఏది మాట్లాడినా కూడా it is only ultimately either we do things or do not do things, either commission or omission of in dealing with the things, ultimately to satisfy ourselves only. Ikkada evaro pettaru Giridhar garu, satisfaction matters. So if you are not satisfied, you don't do. Ante manaki service anedi voluntary ga chestunnam sir, it's not compulsion. We are not obliged to do it, right sir? సుమబిందు అట్లూరి గారు చెప్పండి అమ్మా. మీరు అన్మ్యూట్ కాలేదా సుమబిందు గారు? కెన్ ఐ సే సంథింగ్ సార్? యా షూర్ సార్. నాకు ఒక మాట గుర్తొస్తుంది మీ మాటలు వింటుంటే. చెప్పండి సార్. లైఫ్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాత్ అండ్ బబుల్. Two things stand like a stone. Kindness in another's trouble, courage in your own అని ఒక ఇంగ్లీషు చిన్న పద్యం విన్నాను ఒకసారి. ఓకే. భూమిని బుద్భుతంబు మనిషి జీవితము, అది 2 తరంగుల సార్థకము, పరుల కష్టాల నోదార్చు కరుణ కలిగి తన విపత్తుల ధైర్యము దాల్చునప్పుడు అని దానికి నేను ఒక తెలుగు పద్యం ట్రాన్స్లేట్ చేసుకున్నాను. వండర్ఫుల్, ఎక్సలెంట్. యా. వాట్ మ్యాటర్స్ ఈస్ నాట్ టు యాడ్ ఇయర్స్ టు యువర్ లైఫ్ బట్ టు యాడ్ లైఫ్ టు యువర్ ఇయర్స్ అన్నారు. మీ సర్వీస్ అన్నదంతా యాడింగ్ లైఫ్ టు యువర్ ఇయర్స్ అన్నది.
ఎస్ ఎస్ దానికి కూడా ఎన్ని ఏడులు బ్రతికిన ఏమి ఫలము, చెట్టు పుట్టల పట్టిన చెదల ఓలే, ఆర్తజన సేవకు అంకితమైన బ్రతుకే దివ్య జీవనయాన సందీప్తమగును అని ఇట్లా ఇంగ్లీషు పద్యాలు చదివి నేను తెలుగు పద్యాలుగా ట్రాన్స్లేట్ చేసుకోవడం అలవాటు. ఆ 2 పద్యాలు గుర్తొచ్చాయి మీరు చెప్తూ ఉంటే. What matters is not to add years to your life, but add life to your years. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఈ సోమబిందు గారు, అట్లూరు సోమబిందు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ వీడియోలో. గురుగారు సార్. ఓకేనండి. ఓకే సార్. Okay, sir. Thank you so much. There is another program. Please don't mind. No. Absolutely no. Thank you, sir. Thank you so much. Namaste. Gurubhyo Namaha. Okay. Chandrasekhar Rao garu.